ZB9 న్యూస్ కి స్వాగతం. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సింగరేణి ఏరియా హాస్పిటల్లో వెల్ బేబీ షో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు RG1 సింగరేణి ఉద్యోగుల చిన్నారులను అందంగా ముస్తాబు చేసి తీసుకొని వచ్చారు. ఈ కార్యక్రమానికి RG1 సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ ACMO అంబిక మాట్లాడుతూ వెల్ బేబీ షో పోటీలలో RG1 నుండి 1వ సంవత్సరం నుండి 5 సంవత్సరాల లోపు ఉద్యోగుల బాల బాలికలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని, ఈ పోటీల ఎంపికలో పిల్లల వయసుకు తగ్గ బరువు, ఎత్తు, ఆకర్షణీయమైన వస్త్రధారణ, అందమైన ముఖ వచ్చస్సు, పిల్లల బుడిబుడి అడుగుల సవ్వడి పరిగణలోకి తీసుకొని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. బేబీ కింగ్, బేబీ క్వీన్, ప్రిన్సెస్ పోటీలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇందులో ఎంపికైన పిల్లలకు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో బహుమతుల ప్రధానోత్సవం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ACMO డాక్టర్ అంబిక, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ మద్దిలేటి పద్మ, సేవా సెక్రటరీ బీడా సింగ్, సేవా జాయింట్ సెక్రటరీ రజిత, లేడీస్ క్లబ్ సెక్రటరీ శిరీష, సంక్షేమాధికారి శ్రీనివాస్, మ్యాట్రిన్ నిర్మల అధిక సంఖ్యలో బాలబాలికలు పాల్గొన్నారు. Wow, wow. Hey. Happy. సింగరేణి ఫౌండేషన్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకున్నటువంటి ఈసారి కూడా మనం RG1 ఏరియా హాస్పిటల్లో నిర్వహిస్తున్నాము. పిల్లలు చాలా యాక్టివ్గా, చాలా హెల్తీ పిల్లలందరూ ఈరోజు కాంపిటీషన్కి వచ్చారు. ఇందులో ఎవరు గెలిచారు ఓడారు అన్నది కాదు, ఇక్కడ దాకా రావడమే ఆ పిల్లల మీద తల్లిదండ్రులు చూపించిన నిదర్శనం ఇది. ఓకే, 1, 2, 3 ప్రైజెస్ ఇవ్వాలి కాబట్టి అందులో బెస్ట్గా చేసిన వాళ్ళకి ఇస్తాం. ఈ టైంలో అంటే ఆ టైంకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా చేస్తే వాళ్ళకు ప్రైజ్ వస్తుంది. రాని వాళ్ళందరూ డిసప్పాయింట్ అవ్వాలని చక్కగా చాలా సంతోషంగా పిల్లలందరూ హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ అంబికా మేడంని అండ్ సార్ శ్రీనివాసరావు సార్ని అండ్ ఆల్ ద స్టాఫ్ని ఈ సందర్భంగా అభినందిస్తున్న ఇంత చక్కటి ప్రోగ్రామ్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. అండ్ సింగరేణి సంస్థ ఇట్లా ప్రతి ఉద్యోగి బాగు కోసం ఆలోచిస్తుంది కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. సంస్థ కూడా మేమందరం రుణపడి ఉన్నాము. అందరికీ ముందస్తుగానే మరొకసారి సింగరేణి దినోత్సవ శుభాకాంక్షలు.